శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 25వ తారీఖున వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్న శుక్రగ్రహ సంచార ప్రభావం మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో చర్చిద్దాం. సుమారుగా డిసెంబర్ 25 నుంచి జనవరి 19 వరకు సుమారుగా ఒక 26 రోజులు ఈ శుక్రగ్రహ సంచారంలో వృశ్చిక రాశి మీద ప్రయాణిస్తూ ముందుగా విశాఖ నక్షత్రం 4వ పాదం మీదకి ఎంటర్ అవ్వడం, దాని తర్వాత అనురాధ నక్షత్రం మీదుగా జ్యేష్ఠ నక్షత్రం మీదుగా మళ్ళా ధనుసు రాశిలోకి మారడం జరుగుతుంది. సరే, ఈ గ్రహాలు గోచారీత్యా కానీ దశల వల్ల కానీ ఏ రూపంలో అయినా సరే తను ఉన్నటువంటి రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మెయిన్ నక్షత్రాలే, జ్యోతిష్ శాస్త్రం మొత్తం అంతా కూడా నక్షత్ర సంబంధించినటువంటి శాస్త్రమే. అంటే ఇంక బ్రాడ్గా తెలుసుకోవడానికి రాసులుగా విభజించినప్పుడు కూడా ప్రతిదీ కూడా మనం పుట్టినప్పుడు కూడా జన్మ నక్షత్రం ఇంపార్టెంట్, జన్మ రాశి కాదు కదా. అలాగే ఏంటంటే ఏ గ్రహం ఏ నక్షత్రం మీద ఉన్న విషయాన్ని మనం జాతక పీఠిక మీద జాతక చక్రం రాసినప్పుడు రాయడం జరుగుతుంటుంది. సో అందువలన నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని ఆ నక్షత్రాధిపతి యొక్క ఫలితాన్ని తెలుసుకోవడం అన్నది శాస్త్రరీత్యా కరెక్ట్ అయిన పద్ధతి. బట్ రాశుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. బట్ కానీ దానికన్నా సూక్ష్మంగా డెప్త్గా తెలుసుకోవడం అన్నది నక్షత్ర పద్ధతి చాలా ఇంపార్టెంట్. అక్యురేట్ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఈ ప్రయత్నంలో మరి విశాఖ 4 మీద ప్రవేశించినప్పుడు గురువు దాని అధిపతి అవ్వటం వల్ల, గురువు ఎవరు, ఈ మిథున రాశి వారికి సప్తమ దశమాధిపతి, ఫస్ట్ లాభస్థానంలో ఉన్నాడు. కంపల్సరీగా ఆ కారణం వల్ల మీకు మరి వివాహం నిశ్చయవడం ద్వారా, పార్ట్నర్స్ ద్వారా లాభం కలుగుద్ది, వృత్తిలో అభివృద్ధి కూడా కలుగుతుంది. అంటే ఆ రెండు కామన్గా గురువు ఇస్తున్నాడు కాబట్టి పర్టికులర్గా శుక్రుడు 6వ స్థానానికి రావడం జరిగింది. అంటే శత్రువుల నుంచి, రుణాల నుంచి విముక్తి కలగడం జరుగుతుంది. అలాగే మరి అంటే డిపోర్టర్ 11వ స్థానంలో ఉన్నాడు కదా, కంప్లీట్గా రుణాలు విముక్తి అవ్వడం, శత్రువులు మిత్రువులుగా మారడం, అలాగే ఇంటర్వ్యూలు, పోటీలు అలాంటివి ఏమైనా ఉంటే అందులో విజయం సాధిస్తారు. క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి క్రీడల్లో రాణించగలుగుతారు. ఏమన్నా జాబ్లో ఇంటర్వ్యూ కోసం వెళ్తే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో నెగ్గడం జరుగుతుంది ఈ సమయంలో. అంటే 6, 11 స్థానాలు మరి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒక విధంగా శుక్రుడు పంచమ స్థానాధిపతి అవడం వల్ల మరి అక్కడ 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ గురు నక్షత్రం, ఆ గురువు 11లో ఉండడం, అంటే ఈ కనెక్షన్ అంతా కూడా ఏంటంటే ఏమైనా ప్రేమ వ్యవహారాల్లో, పెళ్లి విషయాలు ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే, అంటే 6వ భావం ఉంది కదా, ఆ డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్ సాల్వ్ అయ్యి చివరికి మీ యొక్క ప్రేమ విజయవంతం అవడం కానీ, మీ మనసులో ఉన్నటువంటి మాట ఎదురువారు అంగీకరించడం కానీ, మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం కానీ, ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకి, మ్యూజిక్, సినిమా, టీవీ, యూట్యూబ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది మంచి యోగం. అంటే జాతకుడు మిథున రాశి అక్కర్లేదు, ఏ రాశి వారికన్నా ఈ రంగాల్లో, అంటే సినిమా రంగం కానీ, టీవీ రంగం కానీ, యాంకరింగ్ కానీ రావాలంటే ఖచ్చితంగా శుక్రుడు బలంగా ఉండాలి. ఆ శుక్రుడు బలంగా ఉంటూ ఈ శుక్ర సంచారం కూడా దాన్ని సపోర్ట్ చేయడం జరగాలి. ఎందుకంటే పంచమం అనేది మీ యొక్క జాతకుడి యొక్క టాలెంట్ చెప్తూ ఉంటుంది. అదే పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఏ రాహుతో కలిస్తే అది విశేషమైన టాలెంట్, అది ఆ టాలెంట్ వేరుగా ఉంటుంది. అమ్మాయిలను మోసం చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఎదుట వాళ్ళని లోపరుచుకునే ప్రయత్నాలు చేస్తుంటడం. అదే కుజుడితో కలిసేయడానుకోండి ఒక విధమైనటువంటి వ్యసనాలు, ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది. అదే గురువుతో కలిస్తే చాలా సంస్కారవంతంగా, నిజాయితీగా ఎదుట వాళ్ళని ఒప్పించి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడం. అలాగే బుధుడితో కలిస్తే ఉన్నత విద్యాయోగం ఏర్పడుతుంటుంది. అలాగే కేతువుతో కలిస్తే మొత్తం వైరాగ్యమే ఏర్పడుతుంటుంది, స్త్రీల మీద విరక్తి కలుగుతుంటుంది. సో ఈ విధంగా మరి శుక్రుడు యొక్క సంచారం బట్టి, శుక్రుడు కలుస్తున్నటువంటి భావాలను బట్టి 100% ఈ ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం శుక్రుడు మరి గురు నక్షత్రం మీద నుంచి మరి శని యొక్క నక్షత్రం అయినటువంటి అనురాధ మీద ప్రయాణం చేసినప్పుడు కంప్లీట్గా మరి 6వ స్థానం కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఇది స్త్రీలకు ఇంకా 100% బలంగా ఉంటుంది. స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు రావడం, అత్తవారితో కానీ అత్తవారి బంధువులతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవడం, అలాగే చిన్న చిన్న సమస్యలు, ముఖ్యంగా రుణ సమస్యలు కానీ హెల్త్ పరమైన ఇబ్బందుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే శని లగ్నానికి శుభగ్రహం, పైపెచ్చి భాగ్యాధిపతి అవ్వడం వల్ల కంప్లీట్గా మరి అనవసర చికాకుల నుంచి కానీ ఈతి బాధల నుంచి కానీ కంప్లీట్గా రక్షించే అవకాశం ఉంది. అది రొటీన్గా ఇబ్బందులు కూడా కలుగుతాయి. 6వ స్థానం అన్నది మరి మిథున రాశి వారికి 6వ స్థానం వృశ్చిక రాశి శత్రుస్థానం. శుక్రుడికి కూడా శత్రుస్థానం అవడం వల్ల కంప్లీట్గా స్త్రీలతో విరోధాలు, అత్తవారి బంధువులతో చికాకులు, ఆర్థికపరమైన సమస్యలు, అలాగే బెదిరింపు, ఎవరన్నా బెదిరించడం కానీ ఎవరన్నా మోసం చేసే ప్రయత్నాలు చేయడం కానీ జరుగుతుంటుంది. ఎక్కువగా ఇది స్త్రీల విషయంలో వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళ అత్తవారితో ప్రాబ్లం రావడం, ఆరోగ్యపరంగా గైనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, అలాగే వీళ్ళని మానసికంగా ఎవరన్నా వేధించడం, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయి. బట్ ఎనీహౌ ఇవన్నీ కూడా బయటపడతారు వీటి నుంచి. ఎందుకంటే మరి ఆ నక్షత్ర సంచారం బలంగా ఉండడం వల్ల. దాని తర్వాత బుధుడు యొక్క నక్షత్రంలో సంచరించినప్పుడు, బుధుడు మరి రాశ్యాధిపతి కదా, అంటే బుధుడు ఎప్పుడైతే మనకి శుక్రుడు జ్యేష్ఠ నక్షత్రం మీద సంచరించాడో, ఈ రాశి వారికి లగ్నంలో శుక్రుడు వస్తే ఏ విధమైన ఫలితం ఇస్తాడో ఆ ఫలితం రావడం జరుగుతుంది. చతుర్థంలో ఏ శుక్రుడు ఉంటే ఏ భావం ఉంటుందో ఆ ఫలితం రావడం జరుగుతుంది. సో ఈ విధంగా జాతకుడు సౌకర్యాలు అనుభవిస్తూ, వాహన యోగాన్ని, మంచి వస్త్రాల్ని అనుభవిస్తూ, అలాగే మరి బుధుడు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల వివాహ ప్రయత్నాలు, అంటే కమ్యూనికేషన్స్ ఎక్కువగా ప్రయాణించడం, వివాహ ప్రయత్నాలు ఫలించడం, వివాహ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత తొలగడం, అలాగే కొత్తగా వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి వివాహ సంబంధం తొందరగా ఒక మీడియేటర్ ద్వారానో, మధ్యవర్తి ద్వారానో, మిత్రుల ద్వారా కుదరడం. సో ఇవన్నీ కూడా కొంత నక్షత్ర సంచారం అనుకూలంగా ఉంది. అయితే శత్రుగ్రహ సంచారం వల్ల కంపల్సరీగా స్త్రీలకు అనారోగ్య సమస్యలు, బంధువులతో విరోధాలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మగవాళ్ళకి కూడా ఈ విరోధాలు తప్పనిసరి. అవి పరిష్కారం అయినప్పుడు కూడా విరోధాలు రాకుండా ప్రయత్నం చేయడం మంచిది. ఖచ్చితంగా విరోధాలు రాకుండా ఉండాలంటే శుక్రుడు యొక్క, అంటే అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ, మరి వృశ్చిక రాశి అంటే కుజుడు యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే హనుమాన్ చాలీసా పారాయణ, హనుమాన్ ఆకు పూజ చేసుకోవడం, తమలపాకులు పూజ చేయించుకోవడం, మంగళవారం నియమంగా ఉంటే మరి శుక్రుడు 6వ స్థానంలో ఉండగా స్త్రీల నుంచి వచ్చే విభేదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే, మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. దశమంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి, ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు, లేదా మనం గృహయోగం ఉందా లేదా, ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు.
సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి ఏదో విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.